ఒక ప్రముఖ యూరో గైనకాలజిస్ట్ తో మాట్లాడబోతున్నాం. డాక్టర్ లలిత ఫస్ట్ జనరేషన్. మహిళలకి బేసిక్ ఫెసిలిటీస్ కూడా రోడ్ల మీద టాయిలెట్స్ మొదలుకుని ఏమీ ఉండవు. దీన్ని ఎలా చూడాలి అసలు? బ్లాడర్ ఇష్యూస్ ఎలా అంటే కొంతమందికి యూరిన్ కంట్రోల్ అవ్వదు, కొంతమందికి యూరిన్ పాస్ చేయడంలో ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అవన్నీ బాగానే ఉంటాయి, డయాబెటీస్ ఉండదు. కానీ ఈ బ్యాడ్ హ్యాబిట్ వల్ల రన్నింగ్ చేసినప్పుడు, జాగింగ్ చేసినప్పుడు, స్కిప్పింగ్, డాన్స్ చేసినప్పుడు, జిమ్కి వెళ్ళినప్పుడు, వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు యూరిన్ లీక్ అవుతుంది అంటారు. ఎందుకు అవుతుంది అంటే కొంతమందికి మీరు చెప్పినంత ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ లీక్ అవడం ఉండదు, యాక్షన్స్ దగ్గినప్పుడు, గట్టిగా నవ్వినప్పుడు. అలాంటి వాళ్ళకి సర్జరీయే ఆప్షనా లేక? ఫస్ట్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కేగల్స్ ఎక్సర్సైజెస్ మీరు చెప్పారు కదా, దాంతోని. మరొక సమస్య ఫ్రీక్వెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఆడపిల్లలు, యంగ్ గర్ల్స్ లో. ఇంటికి వెళ్తేనే యూరిన్ పాస్ చేస్తాను అంటారు, నేను హోల్డ్ చేసుకోగలను అంటారు. ఒకటేమో వాటర్ ఎక్కువ తాగాలి, ఇంకొకటి 3-4 hours కన్నా ఎక్కువ బ్లాడర్ లో యూరిన్ ఉండకూడదు, ఎంటీ చేయాలి. ఎందుకంటే బ్యాక్టీరియా బ్లాడర్ లోకి, సో మనం ఎవ్రీ 3 to 4 hours వాటిని ఫ్లష్ అవుట్ చేయాలి. వాటర్ ఎక్కువ తాగండి, వెళ్ళండి. సో యూ హ్యావ్ టు ఫ్లష్ దెమ్ అవుట్, లేకపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎన్ని లీటర్లు వాటర్ తాగితే మంచిది మనకి? 1.5 liters యూరిన్ తయారవ్వాలంటే 2 liters వరకు వాటర్ తాగాలి. అసలు గట్ హెల్త్ బాగుండాలంటే, యూరినరీ ట్రాక్ట్ హెల్దీగా ఉండాలంటే ఏం ఫుడ్స్ తీసుకోవాలండి? రీజన్ ఫర్ రికరెంట్ యూటీఐ వచ్చే వాళ్ళకి వెజిటేరియన్ డైట్ మంచిది అంటారు. యూనో వై? ఎందుకంటే ఎలాంటి మీరు ఎక్స్ట్రీమ్ కేసెస్ ఏం చూసారు ఇలాంటి బ్లాడర్ మీద కంట్రోల్ లేని? డెంటల్ డాక్టర్ 1 month ఆఫ్టర్ డెలివరీ షీ కేమ్ టు మీ క్రైమ్. 1 month కే నేను బతకడం నా కొడుకు కోసం బతకాల్సిందే, ఏడుస్తూ వచ్చింది. సో తను ప్రే కూడా చేయలేను, నా బతుకు ఎందుకు అని తను. ఎలా మ్యామ్, ఏంటి మీరు ఎమోషనల్ అవుతున్నారు? చెప్పారు కదా, పేషెంట్స్ గుర్తొస్తే నిజంగానే. వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న. మామూలుగా మనం కోర్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటుంటే ప్రధానమైన సమస్యలు. కానీ మహిళల ఆరోగ్యం, ముఖ్యంగా మహిళలకి సంబంధించిన గైనిక్ అండ్ యూరో గైనిక్ ఇష్యూస్ గురించి మనం చాలా అరుదుగా మాట్లాడుతుంటాం. ఎందుకంటే దానిలో చాలా సోషల్ ఆక్వర్డ్నెస్, ఒక విధమైన సిగ్గు, బిడియం, ఒక మొహమాటం ఉంటుంది. ఇవాళ వీటన్నిటినీ మనం పటాపంచలు చేసుకుంటూ ఒక ప్రముఖ యూరో గైనకాలజిస్ట్తో మాట్లాడబోతున్నాం. డాక్టర్ లలిత ఫస్ట్ జనరేషన్. అంటే ఈ స్పెషాలిటీ అవసరం తెలుసుకుని అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ యూరినరీ వ్యవస్థ, అట్ ద సేమ్ టైం గైనిక్ వ్యవస్థ, ఈ రెండింటికి కలగలిసిన సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేస్తూ చాలామంది విమెన్కి హెల్ప్ చేస్తూ వచ్చారు. లెట్స్ టాక్ టు హర్ అబౌట్ దోస్ వెరీ వెరీ స్పెషల్ టాపిక్స్ అనమాట. డాక్టర్ లలిత, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. మహిళల్ని బాగా సెలబ్రేట్ చేసుకునే దేశం మంది, కానీ మౌలిక విషయాలలో ఇప్పటికి కూడా మహిళలకి బేసిక్ ఫెసిలిటీస్ కూడా రోడ్ల మీద టాయిలెట్స్ మొదలుకుని ఏమీ ఉండవు. దీన్ని ఎలా చూడాలి అసలు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలామంది, అంటే దేర్ ఇస్ అ కేటగిరీ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ వీ కాల్ అన్స్పోకెన్ ప్రాబ్లమ్స్ ఇన్ ఉమెన్. అదే, అంటే అసలు చెప్పుకోలేడానికి బిడియపడుతుంటారు, సంకోచిస్తుంటారు, అలాంటి ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు టాయిలెట్స్ అవైలబుల్ లేకుండా, అది ఫస్ట్ ప్రాబ్లమ్. ఇన్ మై ప్రాక్టీస్ ఐ అబ్జర్వ్ ఇన్ స్మాల్ గర్ల్స్, స్కూల్ గోయింగ్ గర్ల్స్, దే కమ్ విత్ సర్టెన్ బ్లాడర్ ఇష్యూస్. ఎలా అంటే కొంతమందికి యూరిన్ కంట్రోల్ అవ్వదు, కొంతమందికి బ్లాడర్ డిస్ఫంక్షన్, అంటే యూరిన్ పాస్ చేయడంలో ఇబ్బంది ఎదుర్కొంటుంటారు, అంటే డిఫికల్టీ ఇన్ ఎంప్టీయింగ్ ద బ్లాడర్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ దిస్ హిస్టరీ, దే గివ్ వెరీ డెఫినెట్ హిస్టరీ దట్ దే హ్యావ్ బీన్ పోస్ట్పోనింగ్ ద నీడ్ టు పాస్ యూరిన్. ఎందుకు అంటే స్కూల్స్లో సరిగా లేవు, బాత్రూమ్ సరిగా లేవు, టాయిలెట్స్ నీట్గా లేవు. సో ఎంతెంత అంటే ల్యాక్స్ కలెక్ట్ చేసే ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ గురించి మాట్లాడలేదు ఇక్కడ. సో ఎంత హై ఎండ్ స్కూల్స్లో కూడా ఈ బేసిక్ అమ్యూనిటీస్కి వచ్చేసరికి నో వన్ బాదర్స్, ఎస్పెషలీ గర్ల్స్, దే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు యూజ్ దెమ్. అది ఆ ఏజ్ నుంచి వాళ్ళు అలవాటు చేసుకుంటారు. తర్వాత కాలేజెస్లో ఇంకా వర్కింగ్ ఉమెన్, సమ్ ఆఫ్ దెమ్ హూ హ్యావ్ టు ట్రావెల్ టు వర్క్, లాంగ్ డిస్టెన్స్ కమ్యూటింగ్ ఉన్న వాళ్ళు 2 hours 3 hours, సో దే హ్యావ్ టు పోస్ట్పోన్ దేర్ నీడ్ టు పాస్ యూరిన్, నీడ్ టు ఎంప్టీ దేర్ బ్లాడర్స్. సో దానివల్ల 1 day 2 daysలో ఏమవుదు, బట్ ఇన్ ద లాంగ్ రన్ ఇట్ లీడ్స్ టు బ్లాడర్ డిస్ఫంక్షన్.
అలాంటి సమస్యలతో వస్తారు మ్యామ్. ఏ అలా వయసు పిల్లలు వస్తారు? స్కూల్ గర్ల్స్ రావచ్చు, కాలేజ్ గర్ల్స్ రావచ్చు, ఇంకా పెద్దవాళ్ళు. ఇది అంటే నేను ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఆపుకునేదాన్ని, ఇప్పుడు కాదు అంటారు. బట్ దట్ ఎఫెక్ట్ ఈస్ షోన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆల్సో. సో అంటే వీళ్ళకి ఏంటంటే బ్లాడర్ ఫంక్షన్ ఇట్స్ కంట్రోల్డ్ బై నర్వస్ సిస్టమ్. సో ఈ ప్రాబ్లమ్స్ అంటే కొంతమందికి ఏమో యూరిన్ కంట్రోల్ ఉండదు, కొంతమందికి ఏమో యూరిన్ ఎంటీ చేయలేరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ యూజువల్గా వి సస్పెక్ట్ సమ్ అండర్లయింగ్ న్యూరలాజికల్ కండిషన్, ఏదైనా స్పైనల్ ప్రాబ్లం కానీ, ఇప్పుడు స్పాండిలైటిస్, లేకపోతే డిస్క్ ప్రొలాప్స్, లేకపోతే లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, ఇలా ఏమైనా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. కానీ యంగ్ ఉమెన్లో ఏ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఈ సిమ్టమ్స్ అంటే బ్లాడర్ కంట్రోల్ లేకపోవడము, బ్లాడర్ ఎంటీ చేయలేకపోవడం, ఈ రెండే బేసిక్గా బ్లాడర్ ఫంక్షన్స్ ఏంటి, స్టోరేజ్ అండ్ ఎంటీ. ఈ రెండు ఫంక్షన్స్ డిస్టర్బ్ అవుతే మేము నర్వ్స్ కంట్రోల్ ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని ఫస్ట్ ఆలోచిస్తాం. అలాంటిది ఏమీ లేకుండా when we go back into their history, ఇది ఫస్ట్ బయటపడుతుంది. దీన్ని నాన్ న్యూరోజెనిక్ బ్లాడర్ అంటాం. అంటే నర్వస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలాగే బ్లాడర్ బిహేవియర్ ఉంటుంది, కానీ ఇట్ ఈస్ నాన్ న్యూరోజెనిక్. అంటే ఏ అండర్లయింగ్ న్యూరలాజికల్ కాజ్ ఏమీ లేదు, నాడీ వ్యవస్థ అంతా బాగుంటుంది, బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అవన్నీ బాగానే ఉంటాయి, డయాబెటీస్ ఉండదు. కానీ ఈ అలవాటు వల్ల, ఈ బ్యాడ్ హ్యాబిట్ వల్ల, బ్యాడ్ హ్యాబిట్ అని తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. అంతే కదా. అప్పుడు పరిస్థితిలో ఏంటి, వాళ్ళకి ఇబ్బంది, అంటే కావాలని ఎవరు చేసేది కాదు, ఇట్స్ ఎ సోషల్ ప్రాబ్లం విచ్ ఇస్ రిజల్టింగ్ ఇన్ అ సీరియస్ హెల్త్ హజార్డ్ ఇన్ ఉమెన్. అది మ్యామ్, యూరో గైనకాలజీ అంటే ప్రధానంగా అంటే ఏ సమస్యల్ని మీరు డీల్ చేస్తారు? ఏ దేశంలో అయినా కానీ మోస్ట్ కామన్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్ ఇన్ ఉమెన్ ఇస్ ఇన్కాంటినెన్స్, యూరిన్ లీక్ అవ్వడం. సో యూరిన్ లీక్ ఎందుకు అవుతుంది, ఎప్పుడు అవుతుంది అనేది చాలా మళ్ళీ డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. సో కామన్ గా మనం చూసేది ఏంటంటే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. అంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎమోషనల్ స్ట్రెస్ ఆర్ మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ యాక్టివిటీతో అన్నమాట. దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, రన్నింగ్ చేసినప్పుడు, జాగింగ్ చేసినప్పుడు, స్కిప్పింగ్, కొంతమంది డాన్స్ చేసినప్పుడు, కొంతమంది నేను జిమ్కి వెళ్ళినప్పుడు వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు యూరిన్ లీక్ అవుతుంది అంటారు. సో అంటే ఎనీ ఫిజికల్ యాక్టివిటీ విచ్ ఇంక్రీజెస్ ద ప్రెషర్ ఇన్ ద అబ్డమెన్. అంటే పొట్టలో మనకు ప్రెషర్ ఎక్కువైనప్పుడు యూరిన్ లీక్ అవుతుంది. నార్మల్ సిచ్యువేషన్లో వాళ్ళు బాగానే ఉండొచ్చు. సో ఎందుకు అవుతుంది అంటే మోస్ట్ కామన్ రీజన్ ఫర్ దిస్ ఇస్ చైల్డ్ బర్త్. చైల్డ్ బర్త్ అయిన తర్వాత లోపల మరి ఏంటి, మజిల్స్ వీక్ అవుతాయి, అంటే లాక్స్ అవుతాయి, వాటి టోన్ తగ్గిపోతుంది. సో నార్మల్ గా మన బ్లాడర్ ని, మూత్రనాళాన్ని సపోర్ట్ చేయాల్సిన మజిల్స్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటాం. మజిల్స్ అండ్ లిగమెంట్స్ అంటే కనెక్టివ్ టిష్యూ సపోర్ట్, ఈ రెండు కూడా లాక్స్ అవుతాయి, వీక్ అయిపోతాయి చైల్డ్ బర్త్ తర్వాత. ఎస్పెషలీ మల్టిపుల్ వెజనల్ డెలివరీస్ అయిన వాళ్ళకి, డిఫికల్ట్ డెలివరీస్, ఫోర్సెప్స్ డెలివరీస్, ప్రొలాంగ్ లేబర్, ఇవన్నిటి వల్ల స్ట్రెచ్ అయిపోయి మళ్ళీ నార్మల్ టోన్ కి కొంతమందిలో రావు. అలా అంటే అందరికి, పిల్లలు పుట్టిన ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఏమి ఉండదు కదా. సో బట్ చాలా ఎక్కువ ఇన్సిడెంట్స్, అబౌట్ 30-40% ఆఫ్ ద ఉమెన్ విల్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ అట్ సమ్ పాయింట్ ఇన్ దేర్ లైఫ్. ఒకటేమో చైల్డ్ బర్త్, ఇంకోటి మెనోపాజ్ తర్వాత హార్మోన్స్ తగ్గిపోతాయి. హార్మోన్స్ తగ్గితే కూడా ఈ పెల్విక్ ఫ్లోర్ టిష్యూస్ వీక్ అవుతాయి. సో నార్మల్గా సపోర్ట్ చేసే మజిల్స్ అండ్ లిగమెంట్స్ ఇవి వీక్ అవడం వల్ల నార్మల్ కండిషన్లో, అంటే స్ట్రెస్ లేనప్పుడు, అంటే ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు సపోర్ట్ సరిపోతుంది. బట్ కాఫ్ చేసినప్పుడు, అంటే పొట్టలో ఎక్కువ ప్రెషర్ పెట్టినప్పుడు ఒక్కోసారి మూత్రనాళము కిందకి జారిపోతుంది. అప్పుడు ఆ ప్రెషర్ వల్ల యూరిన్ లీక్ అవుతుంది. అండ్ వీటికి అఫ్ కోర్స్ పరిష్కారాలు అయితే ఉంటాయి, కానీ ఎలాంటి మీరు ఎక్స్ట్రీమ్ కేసెస్ ఏం చూసారంటే ఇలాంటి బ్లాడర్ మీద కంట్రోల్ లేని పేషెంట్? ఇప్పుడు మీరు అడుగుతున్నారు, నాకు గుర్తొచ్చింది రీసెంట్ గా, అంటే ఇయర్ అగో ఐ ట్రీటెడ్ వన్ పేషెంట్ హూ వాజ్ ఎ డెంటల్ డాక్టర్. అండ్ షీ హ్యాడ్ అ ఫస్ట్ బేబీ. 1 month after delivery she came to me crying in depression, severe depression. She had a normal డెలివరీ, అంటే ప్రొలాంగ్ లేబర్, డిఫికల్ట్ డెలివరీ. అంటే వెంటనే సిజేరియన్ చేయరు కదా ప్రొలాంగ్ లేబర్, అన్లెస్ ద సిజేరియన్ ఈజ్ ఇండికేటెడ్. వెయిట్ చేస్తారు, ఇఫ్ ద బేబీ ఈజ్ ఫైన్, ఇఫ్ ఇట్ ఈస్ ప్రోగ్రెసివ్. అంటే ఇది కూడా ఒకటి. సెకండ్ స్టేజ్ అనేది అంటే బేబీ హెడ్ కిందకి పెల్విక్ ఫ్లోర్ మజిల్ వరకు వచ్చిన తర్వాత, పెల్విక్ ఫ్లోర్ వరకు వచ్చినాక దాన్ని సెకండ్ స్టేజ్ అంటాం. సో అది ప్రొలాంగ్ చేయకూడదు అనమాట. సో ప్రాబ్లం ఏం లేదు కదా, బేబీ హార్ట్ రేట్ బాగానే ఉంది కదా అని అది ప్రొలాంగ్ చేస్తే
సో లేటర్ ఆన్ మదర్కి ప్రాబ్లమ్స్ రావచ్చు. పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ అంటాం ఇది. ఓహో, సో ఆ పాప ఏడుస్తూ వచ్చింది నా దగ్గరికి. చిన్న అమ్మాయి అంటే ఫస్ట్ బేబీ అంటే 25-26 అంతకన్నా ఇంకా అందులో తక్కువ. డాక్టర్ అని చెప్తున్నారు మీరు, అదే డెంటల్ డాక్టర్. సో షీ వాజ్ ప్రాక్టీసింగ్ యాక్టివ్లీ. సో డెలివరీ అయినాక 1 monthకే నాకు అస్సలు యూరిన్ కంట్రోల్ అవటం లేదు. కొంచెం ఎలా నడిచినా, కొంచెం వంగినా, డెంటల్ ట్రీట్మెంట్ కొద్దిగా వంగి కూడా చేయాల్సి ఉంటుంది కదా డాక్టర్స్. సో అసలు నేను వర్క్కి వెళ్ళలేకపోతున్నా. నేను వర్క్ పక్కన పెట్టండి, 1 month కదా పాపం డెలివరీ అయ్యి, ఇంట్లో కూడా బేబీని ఎత్తుకోలేకపోతున్నా. ఇలా వంగితే బేబీని ఎత్తుకుంటే యూరిన్ లీక్ అవుతుంది అని షీ వాజ్ ఇన్ డిప్రెషన్ ఆల్మోస్ట్. ఇలా ఎక్కువ ఇన్కాంటినెన్స్ ఉన్న వాళ్ళు మీరు అడిగారు కదా, వాటి కన్సిక్వెన్సెస్ ఏంటంటే సమ్ ఆఫ్ దెమ్ దే గోయింగ్ టు సివియర్ డిప్రెషన్. ఇంకా వాళ్ళు అసలు బయటికి చెప్పుకోలేరు. ఈ అమ్మాయి అంటే చదువుకుంది, షీ నోస్ వే టు గో. కొంతమంది చూస్తారు కదండి, కొంతమంది అసలు చెప్పుకోలేక డిప్రెషన్కి, ఈవెన్ సూసైడల్ టెండెన్సీస్, అంటే దే థింక్ దట్స్ ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ అమ్మాయిది అయిపోయింది స్టోరీ. సో అమ్మాయి వచ్చింది వెంటనే, ఇప్పుడే 1 month అయింది కదమ్మా డెలివరీ, నువ్వు కొంచెం ఎక్సర్సైజెస్ చేయాలి, పెల్విక్ మసిల్ స్టోన్ ఇంప్రూవ్ అవుతే కొంచెం తగ్గుద్ది. ప్లస్ ఇంకా సివియర్ కేసెస్లో దీనికి ట్రీట్మెంట్ అంటే ఒకటేమో ఎక్సర్సైజెస్ చెప్తాము, పెల్విక్ ఫ్లోర్ మసిల్ స్ట్రెంథనింగ్ కీగల్ ఎక్సర్సైజెస్, దాంతో కొంతమంది రికవర్ అవుతారు. ఇంకా ఎక్కువ సివియర్గా ఉంటే సర్జరీ చెప్తాం. సో ఇప్పుడే కదా డెలివరీ అయింది, లెట్స్ వెయిట్ ఫర్ అనదర్ 3 months 6 months. ప్లస్ సర్జరీ చేయాలంటే అది that's a permanent procedure. అంటే we can't undo it once it is done. So you just have one baby, you may want to have another child. Usual గా ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయిన వాళ్ళకంటే, ఫ్యామిలీ కంప్లీట్ అయిన వాళ్ళకే సర్జరీ ఆఫర్ చేస్తాను నేను. ఎందుకంటే సర్జరీ తర్వాత తగ్గిపోద్ది, 95% సక్సెస్ రేట్స్ ఉంటాయి ప్రొసీజర్కి. బట్ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డెలివరీలో మళ్ళీ రికరెన్స్ వచ్చిందనుకోండి, అప్పుడు సెకండ్ సర్జరీ ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ద ఫస్ట్ వన్. ఇట్ మే నాట్ బి యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ ద ఫస్ట్ వన్. చేస్తాం, అలాగే చేస్తాం. బట్ దిస్ గర్ల్ షీ వాజ్ ఇన్ టూ మచ్ డిప్రెషన్. నో ఐ వాంట్ టు గెట్ ఇట్ డన్. సో యూ టేక్ యువర్ టైమ్, థింక్ ఓవర్. అప్పుడు దాకా తనకి ఈ స్ట్రెస్ ఇన్కాన్ఫిడెన్స్తో పాటు కొంతమందికి మిక్స్డ్ ఇన్కాన్ఫిడెన్స్ అంటాం, అర్జెన్సీ. అంటే వెళ్ళాలనుకోలే, లోపల ఆగకుండా దారిలోనే యూరిన్ లీక్ అవ్వడము. సో అది అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ వరకు మాత్రం మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్స్ ఇచ్చి మెల్లిగా ఎలాగో కన్విన్స్ చేసి కొంచెంసేపు ఈ ఎక్సర్సైజెస్ చెయ్యమ్మా, ఈ మెడిసిన్స్ వాడు అంటే 1 year తర్వాత, యాక్చువల్లీ షీ ఈజ్ ఫ్రమ్ ఎ కన్జర్వేటివ్ ఫ్యామిలీ హూ వుడెంట్ యాక్చువల్లీ స్టాప్ విత్ 1 child. తను డెసిషన్ తీసుకొని వచ్చింది. ఐ డిస్కస్డ్ విత్ మై ఇన్లాస్, వీవ్ డిసైడెడ్ టు జస్ట్ స్టాప్ విత్ 1 child. ఐ వాంట్ దిస్ గెట్ కరెక్ట్. అదే అంటే ఒక బిడ్డతో ఆపేసిన పర్వాలేదు, కానీ నేను ఇది ఐ హ్యావ్ టు సార్ట్ అవుట్ దిస్ ప్రాబ్లమ్. సో తనకు సర్జరీ చేశాను. సో 1 month తర్వాత వచ్చింది. షీ ఈస్ సో హ్యాపీ నౌ. ఇట్స్ ఆల్మోస్ట్ 2 years సిన్స్ ఐ ఆపరేట్. అంటే ఏ విధమైన తనకి న్యాచురల్ గా రివర్స్ అయ్యే పరిస్థితులు కనిపించలేదు, ఎందుకంటే అంత మీరు చెప్తున్న తీవ్రత లేదు. ఈ ప్రాబ్లంతోనే మిడిల్ ఏజ్డ్ షీ లాస్ట్ హర్ హస్బెండ్ and she had a college going son, belongs to a particular religion where they have to offer prayers in a kneel down position 4-5 times a day. సో తను నీల్ డౌన్ చేసినప్పుడల్లా ప్రే చేసుకోవడానికి వచ్చినప్పుడల్లా షీ ఈజ్ లీకింగ్ యూరిన్. చాలా. సో తను నాకు ఒకటే చెప్పింది, మళ్ళీ అగైన్ షీ వాజ్ ఇన్ టీయర్స్. నేను అసలు నా కొడుకు కోసమే నేను బ్రతుకుతున్నాను, కానీ ఈ రిలీజియస్ ఈ ఫెయిత్ వల్లనే అంటే ఐఎమ్ ఏబుల్ టు, నేను ఈ లైఫ్ను సాగదీయగలుగుతున్నా. ఈ జీవితం ఇలా సాగడానికి నా ఫెయిత్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను ప్రే చేసుకోలేకపోతే నేను బతకలేను, బట్ నేను బతకడం నా కొడుకు కోసం బతకాల్సిందే. సో నేను ఏడుస్తూ వచ్చింది, నేను ఎలా ప్రే చేసుకోవాలి, వంగిన ప్రతిసారి నేను యూరిన్ లీక్ అవుతుంది అంటే ఇదైపోతుంది. సో తను ప్రే కూడా చేయలేను, నా బతుకెందుకు అని తను ఆ డిప్రెషన్లో వచ్చిందనమాట. సో తనకు కూడా ఇదే ప్రాబ్లము. సర్జరీ చేసిన తర్వాత షీ వాజ్ వెరీ హ్యాపీ. బాబాయ్ ఫస్ట్ టైం వింటున్నాం మ్యామ్. ఏదో మనం ఏమనుకుంటాము ఇన్కాంటినెన్స్ అంటే చాలా ఓకే, దే కెన్ లివ్ విత్ దట్, ఉండొచ్చు, ఏదో కొంచెం కష్టపడతారు, కొంచెం బయటికి వెళ్ళినప్పుడు ఏదో ప్యాడ్స్ అవేవో పెట్టుకుంటే సరిపోద్ది. బట్ హౌ ఇట్ ఎఫెక్ట్స్ అంటే అది ఒక జీవితంని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఈ 2 ఎగ్జాంపుల్స్ చాలా మనకి. చాలా నాకైతే అసలు చాలా ఫీలింగ్ ఎమోషనల్, బికాస్ బయటికి చెప్పుకోలేరు మహిళలు, బికాస్ మహిళల్ని మనం పర్ఫెక్ట్ గా చూసి అలవాటు అలా ఎక్స్పెక్టేషన్ పెట్టేసాం. ప్లస్ ఇది బయటికి కనపడే ప్రాబ్లం కాదు, ప్రాణాంతకం కూడా కాదు. సో చాలా మంది ఏంటంటే యూజువల్గా వాళ్ళు ఫస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు,
పాపం గైనకాలజిస్ట్ వాళ్ళేంటి వాళ్ళ ఆబ్స్ట్రిక్ ప్రాక్టీస్తోనే బిజీగా ఉంటారు. ఇది వాళ్ళకి ఒక చిన్న సమస్యలాగా కనపడుతుంది. పర్వాలేదులే అమ్మా, అందరికి అవుతుందిలే అమ్మా, ఏజ్తోనే అవుతుంది, పిల్లలు పుట్టిన వాళ్ళకి అవుతుంది, పర్లేదు, యూ జస్ట్ లివ్ విత్ దాట్. సో ఇప్పుడిప్పుడు పబ్లిక్ అవేర్నెస్ కూడా వస్తోంది. సర్జరీ అందరికీ చేయము, కానీ అవసరమైనప్పుడు సర్జరీ చేసిన వాళ్ళకి చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. కొంతమందికి మీరు చెప్పినంత ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ లీక్ అవడం ఉండదు, బట్ వాళ్ళకి కొన్ని యాక్షన్స్ దగ్గినప్పుడు, గట్టిగా నవ్వినప్పుడు అలాగా కొంచెం ఉంటుంది. అలాంటి వాళ్ళకి సర్జరీయే ఆప్షనా లేక ఇంకొక ఆప్షన్? ఒకటేమో ఫస్ట్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కేగల్స్ ఎక్సర్సైజెస్ మీరు చెప్పారు కదా, దాంతో మైల్డ్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే ఆల్మోస్ట్ 50-60% వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో చేయాలి. ఊరికే ఏదో వీడియోస్ చూసి కీగల్స్ మాకు వచ్చలే అని చేస్తే కొంతమంది అది రాంగ్ మెథడ్లో చేస్తారు. సో డెఫినెట్గా డాక్టర్ అడ్వైజ్లో ఫస్ట్ సూపర్విజన్లో ఫస్ట్ నేర్చుకోవాలి. అదర్వైజ్ ఏంటంటే వాళ్ళు రివర్స్ కీగల్స్ చేస్తారు, ఎక్కువ స్ట్రెయిన్ చేస్తారు. అంటే అబ్డామిన్ స్ట్రెయిన్ చేస్తే వాళ్ళ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. వాళ్ళు పెల్విక్ మజిల్స్ కంట్రాక్ట్ చేయాలి విదౌట్ స్ట్రెయినింగ్ ద అబ్డామిన్. సో అది కరెక్ట్ పద్ధతిలో చేస్తున్నారా లేదా అని ఫస్ట్ డాక్టర్ సూపర్విజన్లో లేకపోతే ట్రైన్డ్ నర్స్ సూపర్విజన్లోనో నేర్చుకున్న తర్వాత వాళ్ళు కరెక్ట్ పద్ధతి ఫాలో అవుతే 3 monthsలో డెఫినెట్గా రిలీఫ్ ఉంటుంది. సో ఎక్సర్సైజ్తో తగ్గకపోతే సర్జరీ వద్దు అనుకున్న వాళ్ళకి, లేదా సర్జరీ చేయాల్సినంత ఇండికేషన్ లేదు, అంత సివియర్ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు కొత్తగా లేజర్ ట్రీట్మెంట్ ఒకటి ఉంది. లేజర్ తోటి దాన్ని కరెక్ట్ చేసేయచ్చు. లేజర్ తో కరెక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏమైతే మజిల్స్ వీక్ అవ్వడానికి మజిల్ కీగల్స్ చేస్తున్నాం కదా, వీక్ అయిన మజిల్స్ కి ఇది కనెక్టివ్ టిష్యూ స్ట్రెంథనింగ్ అవుతుంది లేజర్ తోని. అదేదో కుర్చీలో కూర్చోబెడతారు అదే? అది కాదు, కుర్చీలో కూర్చోబెట్టేది ఏంటంటే యాక్చువల్లీ దాంతోని ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ స్టిమ్యులేట్ అవుతాయి. అవును. సో పేషెంట్ చేయలేని వాళ్ళకి అది ఎక్కువ రిపిటేషన్స్ అవుతాయి అనమాట. సో మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ తోని పెల్విక్ ఫ్లో మజిల్స్ దానంతటవే కాంట్రాక్ట్ అవుతా ఉంటాయి. పేషెంట్ ఊరికే కూర్చొని మ్యాగజైన్ చదువుతూ అయిపోతుంది. సో ఇట్ ఈస్ సేమ్ యాజ్ కీగల్స్ ఎక్సర్సైజెస్, నాట్ డిఫరెంట్ ఎఫెక్ట్. సో ఈ లేజర్ తో ఏంటంటే ఇట్ స్టిమ్యులేట్స్ న్యూ కొలాజన్ సింథసిస్. కొలాజన్ ఏంటంటే మనకు తెలుసు కదా, కనెక్టివ్ టిష్యూలో కొలాజన్ ఉంటుంది. ఆ న్యూ కొలాజన్ ఫామ్ అయ్యేసరికి కనెక్టివ్ టిష్యూస్ అంటే మజిల్స్ లాగా వేరే టిష్యూ అనమాట, లిగమెంట్స్ అంటాం. మజిల్స్ లిగమెంట్స్ కలిసి మనకి పెల్విక్ ఫ్లోర్ సపోర్ట్ అవుతుంది, బ్లాడర్ అండ్ యూరెథ్రా అండ్ అదర్ ఆర్గన్స్, వెజైనా, యూట్రస్, ఎవ్రీథింగ్. సో ఈ కనెక్టివ్ టిష్యూ స్ట్రెంథనింగ్ కి లేజర్. ఇది ఎలా చేస్తారండి? ఇది వెజైనల్ ప్రోబ్స్ ఉంటాయి, వెజైనల్ ప్రోబ్స్ ద్వారా చేస్తారు. ఇది వెజైనల్ రీజువినేషన్ అని కూడా అంటాం దీన్ని. సో దీని వల్ల ఏంటంటే ఇప్పుడు మనము కీగల్స్ మజిల్స్ ని టార్గెట్ చేస్తుంది, లేజర్ ఏమో కనెక్టివ్ టిష్యూ టార్గెట్ చేస్తుంది. యూజువలీ నాకు సర్జరీ వద్దు అని నేను అనుకున్నా లేకపోతే పేషెంట్ అనుకున్నా ఈ రెండు చేస్తానన్నమాట. సో రెండు సినర్జిస్టిక్ ఎఫెక్ట్, ఇటు మజిల్ స్ట్రెంత్ అవుతాయి, ఇటు కనెక్టివ్ టిష్యూ స్ట్రెంథనింగ్ అయిపోతుంది. సో డెఫినెట్గా బెటర్ రిలీఫ్ ఉంటుంది. నేను ఇంకా ఆవిడ గురించి ఆలోచిస్తున్నాను. నేను కొడుకు కోసం బ్రతుకుతున్నాను, నేను అలాగా చిన్న అమ్మాయి డెంటిస్ట్ గురించి కూడా ఆలోచిస్తున్నాను. వాళ్ళు సర్జరీ అయ్యాక ఎంతో ఆనందంగా ఉంటారు కదండి. సో దోస్ ఆర్ ద మూమెంట్స్ which give us that joy. మీకు కూడా కంటతడ పెడుతున్నారు మీరు. సో అయితే కానీ ఇవన్నీ నిజంగా మీరు ఒక పెద్ద సోషల్ టాబు అండి ఈ టాపిక్స్ మాట్లాడడం. సో ఎలా మ్యామ్, ఏంటి మీరు ఎమోషనల్ అవుతున్నారు? ఏం లేదు, అదే మీరు చెప్పారు కదా, పేషెంట్స్ గుర్తొస్తే నిజంగానే పాపం చిన్న అమ్మాయి, తన కెరీర్ అంతా ముందుంది. నేను అదే ఆ డెంటిస్ట్ గురించి మీరు గుర్తు చేస్తుంటే గ్రాస్ నెగ్లెక్ట్ ఏంటి అసలు అర్థం కాదు. ఆడపిల్లల బయటకు వెళ్తే కూడా ఎక్కడ కూడా లేడీస్ టాయిలెట్స్ కనిపించిన అసలు ఇప్పుడు బయట ఎక్కడికైనా మీరు ఫారిన్ కంట్రీస్ లో చూస్తాం కదా, పబ్లిక్ ప్లేసెస్ లో కూడా మన ఇంట్లో కన్నా నీట్ గా మెయింటైన్ అవుతాయి. ఇక్కడ ఎందుకు కాదు అలాగా? ఎందుకు అది అసలు ఎందువల్ల అంటారు? స్కూల్స్ లో ఎన్ని లాక్స్ ఫీజ్ కలెక్ట్ చేసే స్కూల్స్ లో కూడా ప్రాబ్లం. ఇంకొకటి టాయిలెట్స్ లేక ఒకటి కాదు, ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది కదా, ఫ్రీక్వెన్సీ, అర్జెన్సీ, పిల్లలు కొంచెం తొందరగా వెళ్ళాలి కొంతమంది, వాళ్ళకి ఆ బ్లాడర్, నర్వస్ సిస్టమ్ మెచ్యూర్ అవడానికి కొంతమందికి డిలే అవ్వచ్చు. సో స్కూల్లో పంపించరు, అందుకనే ఆపుకుంటాము. బై ఫోర్స్ యూరిన్ హోల్డ్ చేసుకోవడం వల్ల ఇంకొక స్పెషల్ ప్రాబ్లం, అది కొంచెం కాంప్లికేటెడ్ మెడికల్ థింగ్, డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్సో. సో వాళ్ళు ఇలా కాళ్ళు దగ్గరికి వేసుకొని, కాళ్ళు మడతేసుకొని ఫిజికల్ గా వాళ్ళు యూరిన్ ఆపుకోవడానికి ట్రై చేస్తారు, బయటకు వచ్చే యూరిన్ ని. సో అప్పుడు అది ఏమవుతుందంటే రిఫ్లక్స్ అవుతుంది కొంతమందికి, బ్లాడర్ నుంచి వెజైనాలోకి వెళ్ళిపోయి ఆ వెజైనాలో యూరిన్ అక్యూములేట్ అయ్యి దాన్ని, అంటే అది ఒక హైడ్రోకాల్పోస్ అంటాం,
యూరిన్ అని తెలియదు. అల్ట్రాసౌండ్ వాళ్ళకి ఏంటి యూరిన్ లీక్ అవుతుంది అని వెళ్తారు డాక్టర్ దగ్గరికి. అల్ట్రాసౌండ్ చేస్తే వెజైనాలో ఏదో సిస్ట్ ఉంది, ఏదో ఫ్లూయిడ్ ఉంది, సో వాళ్ళకి ఇంపర్ఫరేట్ హైమెన్ అలా డయాగ్నోస్ చేసి ముల్లేరియా కంజెనిటల్ అనామలీస్ కొన్ని ఉంటాయండి, బై బర్త్ వచ్చే అనామలీస్. సో ఈ ఫ్లూయిడ్ ఎలా ఉంది అంటే వెజైనా బయటికి దారి లేదు, సో ఈ అమ్మాయికి లాప్రోస్కోపీ చేయాలని ఎక్కడో ఒకరు సజెస్ట్ చేశారు. లక్కీగా ఏంటంటే వాళ్ళు ఆ లాప్రోస్కోపీ అదంతా చేయించుకోకుండా నా దగ్గరకు వచ్చారు. సో అసలు ప్రాబ్లం ఏంటి అంటే ఆ ఇన్కాంటినెన్స్, అంటే ఆ అమ్మాయి కంట్రోల్ చేసుకోలేక ఫిజికల్గా కాళ్ళు దగ్గరికి తెచ్చి ప్యాసేజ్ క్లోజ్ చేయడానికి ట్రై చేసి ఆ యూరిన్ వెనక్కి వెళ్ళడం వల్ల రిఫ్లక్స్ అయ్యి వెజైనాలో యూరిన్ అక్యూములేట్ అయ్యి అది అల్ట్రాసౌండ్లో అదేదో సిస్ట్ లాగా కనపడి ఇంత పెద్ద కథ అయింది. అది ఒక్క పేషెంట్ కాదు, అలా నేను ఒక 5-6 చూసాను, సిరీస్ ఆఫ్ పేషెంట్స్. అంటే వీళ్ళందరూ ఏ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు? ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్సా లేక సెమీ ఎడ్యుకేటెడ్? కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ కి దీనికి సంబంధమే లేదు. అంటే కాదు, అవగాహన లేని కార్యక్రమాలు అంటే చిన్న పిల్లలండి పాపం, వాళ్ళకి అవగాహన, యూరిన్ వెళ్ళలేరు, ఆపుకోవాలి, వాళ్ళకి తెలిసిన పద్ధతిలో వాళ్ళు ఆపుకుంటారు. బయటికి ఇంకా ఇదే ప్రాబ్లము కొంతమందికి లేబియల్ ఎడేషన్స్, అంటే బయట లేబియా అంటే లిప్స్ ఆఫ్ ద ఇంట్రాయిటస్ వెస్టిబ్యూల్ అంటాము, అవి క్లోజ్ అయిపోతాయి హార్మోన్స్ తగ్గినప్పుడు. అంటే ప్రీ ప్యూబర్టల్ చిన్న పిల్లల్లో, మెనార్కి రాని వాళ్ళకి, లేకపోతే ఒక్కొక్కసారి మెనోపాజ్ తర్వాత వాళ్ళకి లేబియల్ ఎడేషన్స్ అంటే మొత్తం యూరినరీ ప్యాసేజ్ ఇంట్రాయిటస్ కవర్ అయిపోతుంది, బయట స్కిన్ వచ్చి కవర్ చేస్తుంది ఒక కర్టెన్ లాగా. అది మళ్ళీ సర్జికల్ గా తీయాల్సి వస్తుంది. సో ఒక ఇన్కాంటినెన్స్ అనే సమస్యకి ఎన్నో కారణాలు, ఇన్ని మేనిఫెస్టేషన్స్ కనిపిస్తున్నాయి. అంటే మనం దాన్ని కరెక్ట్ గా టైం కి చెక్ చేయకపోతే ఇదంతా కారణం ఏంటంటే వస్తున్న అదే మూత్రం పాస్ చేయాలనే ఆ అర్జీని ఆపుకోవడం వివిధ కారణాల వల్ల. టాయిలెట్స్ లేక ఒక్కసారి, లేదు బయటకు వెళ్ళలేక సిగ్గు బిడియంతో ఇంకోసారి. సో యూరిన్ లీక్ అయిపోతే మరి పిల్లలందరూ పక్కన వాళ్ళు హెయిల్ చేస్తారు కదా, ఎగతాళి చేస్తారు కదా, సో అది ఎలా ఆపుకోవడం వాళ్ళు తెలిసిన పద్ధతిలో ఆపుకోవడానికి ట్రై చేస్తారు. ఇక్కడ ఒక డెలికేట్ క్వశ్చన్ మ్యామ్, ఇవాళ అన్ని కొంచెం ఎప్పుడు మాట్లాడని టాపిక్స్ కదా, అన్స్పోకెన్ ప్రాబ్లమ్స్. ఈ ఆడపిల్లలకి అంటే ఫస్ట్ టైం ఈ ఇంటర్ కోర్స్ జరిగే ముందు ఏదైతే ఒకప్పుడు ఒక మార్క్ ఆఫ్ వర్జినిటీ, ఒక ప్యూరిటీ అని గొప్పగా చెప్పేవారు, ముఖ్యంగా మన దేశంలో హైమన్, అది న్యాచురల్ గా కూడా ఒక్కోసారి అది విడిపోతుందా? అటువంటి పరిస్థితి లేకుండా, ఏ విధమైన శారీరక సంపర్కం లేకుండా ఎన్నో ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ సైక్లింగ్, హార్స్ రైడింగ్, జిమ్నాస్టిక్స్, ఏరోబిక్స్ ఏ వల్లనా అవ్వచ్చు. ఇంటాక్ట్ హైమెన్ ఉండాలని ఏం లేదు. దట్ ఈస్ నాట్ అ సైన్ ఆఫ్ వర్జినిటీ ఎనీమోర్, నాట్ కన్సిడర్డ్. ఇప్పుడు దాన్ని పట్టించుకుంటున్నారండి ఎక్కువ? ఇప్పుడు అందరూ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆ స్టేజ్ దాటేసాం థ్యాంక్ఫుల్లీ. అది సో ఇవన్నీ వీటన్నిటితో పాటు ఇన్కాంటినెన్స్ ఒక సమస్య అయితే, మరొక సమస్య ఫ్రీక్వెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఆడపిల్లలు, యంగ్ గర్ల్స్ లో. మామూలుగా సెక్షువల్ యాక్టివ్ అమ్మాయిలో అంటే ఏదో కామన్ గా ఉంటుంది అంటాం, బట్ యంగ్ గర్ల్స్ లో కూడా వస్తుంది కదండి యూరిన్ ఇన్ఫెక్షన్. ఎప్పుడైనా రావచ్చు, ఫ్రమ్ బర్త్, చిన్నపిల్లల్లో కూడా రావచ్చు. సో చిన్నపిల్లల్లో అగైన్ మనం వాళ్ళని అంటే హౌ వీఆర్ గివింగ్ దెమ్ ఎ బాత్, హౌ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద లోకల్ హైజీన్ ఈజ్ ఇంపార్టెంట్. న్యూ బార్న్స్లో రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే వాళ్ళకి కేర్ టేకర్స్కి నేర్పిస్తాం హౌ దే హ్యావ్ టు క్లీన్ ద పార్ట్స్. ఇది ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ నౌడేస్ మెనీ పీపుల్ నో ఆల్సో, ఫ్రమ్ ఫ్రంట్ టు బ్యాక్ చేయాలి. ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్ గర్ల్స్లో, విమెన్లో బయట నుంచి రావు బ్యాక్టీరియా, వాళ్ళ ఓన్ బాడీ నుంచి, వెజైనా నుంచి, లేకపోతే ఏనల్ కెనాల్ నుంచి. సో మోషన్ దారి క్లీన్ చేసిన తర్వాత ఆ హ్యాండ్ మళ్ళీ ముందుకు తీసుకురాకూడదు. దట్ ఈస్ ద బేసిక్ హైజీనిక్ ఇష్యూ. సో తర్వాత యంగ్ గర్ల్స్లో మెనార్కి వచ్చిన తర్వాత వాళ్ళకి మెన్స్ట్రల్ హైజీన్ కూడా చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఈ అగైన్ పీపుల్ హూ ట్రావెల్, హూ కమ్యూట్, హూ డోంట్ హ్యావ్ ఏ యాక్సెస్, అంటే సరిగా బాత్రూమ్ లేని వాళ్ళకి వాటర్ తక్కువ తాగుతారు, ఎక్కువసేపు యూరిన్ ఆపుకోవాలి అని చెప్పి చాలామంది అమ్మాయిలు, యంగ్ విమెన్ పొద్దున్న నుంచి నేను మళ్ళీ ఇంటికి వెళ్తేనే యూరిన్ పాస్ చేస్తాను అంటారు, నేను హోల్డ్ చేసుకోగలను అంటారు. దే థింక్ ఇట్ ఈస్ వర్చ్యూ లాగా. సో ఒకటేమో వాటర్ ఎక్కువ తాగాలి, ఇంకొకటి 3-4 hours కన్నా ఎక్కువ
ఎక్కువ టైము బ్లాడర్లో యూరిన్ ఉండకూడదు. ఓహో. బ్లాడర్ ఫుల్ అయినా కాకపోయినా ఎంటీ చేయాలి. ఎందుకంటే ఆ టైం బ్యాక్టీరియా బ్లాడర్లోకి కంటిన్యూస్గా వెజైనా నుంచి పెరీనియం నుంచి ఎనల్ కెనాల్ నుంచి ఎంటర్ అవుతూ ఉంటాయి. అవును. బికాస్ ద యూరినరీ ప్యాసేజ్ ఈజ్ నెక్స్ట్ టు దీస్ ఆర్గన్స్, సో వెరీ క్లోజ్ టు దట్. అవునవును. సో బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిన బ్లాడర్లోకి వెళ్ళిన బ్యాక్టీరియాని అవి మల్టిప్లై అవుతూ ఉంటాయి లోపలికి వెళ్ళిన తర్వాత యూరిన్లో. సో మనం ఎవ్రీ 3 to 4 hours వాటిని ఫ్లష్ అవుట్ చేయాలి. సో 3-4 గంటలకు ఒకసారి వెళ్ళాలి. సో అలా వెళ్ళే నీడ్ లేదు అంటే మీరు వాటర్ ఎక్కువ తాగండి, వెళ్ళండి. సో యూ హ్యావ్ టు ఫ్లష్ దెమ్ అవుట్, లేకపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది. రకరకాల ఆన్సర్స్ ఉండే క్వశ్చన్ అడగబోతున్నాను. ఎన్ని లీటర్లు తాగాలంటే ఒకళ్ళు 2 లీటర్లు అంటారు రోజుకి, ఒకరేమో 4 లీటర్ల వరకు తాగితే మంచిది అంటారు. అసలు ఎన్ని లీటర్లు వాటర్ తాగితే మంచిది మనకి? యాక్చువల్లీ మన బాడీ మెటబాలిజంలో యూరిన్తో ఏం వెళ్ళిపోతాయి, బాడీ వేస్ట్ ఎండ్ ప్రోడక్ట్స్ పోవాలి. మన మెటబాలిజంలో తయారైన వేస్ట్ ప్రోడక్ట్స్ బయటకు వెళ్ళిపోవాలి, లైక్ యూరియా, క్రియాటిన్ అలాంటివి. సో దానికి నార్మల్ అడల్ట్కి 1.5 liters యూరిన్ పర్ డే అవసరం టు ఎక్స్క్రీట్ ఆల్ దీస్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఆఫ్ ద ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ద మెటబాలిజం. సో 1.5 liters యూరిన్ తయారవ్వాలంటే 2 liters వరకు వాటర్ తాగాలి. ఒక 500 ml పర్స్పిరేషన్లో మన రెస్పిరేషన్లో పోతుంటుంది కాబట్టి 2 liters అవసరం. అది మళ్ళీ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ద హాట్ సన్, బయట లేబర్ ఎండలో పనిచేసే వాళ్ళకి ఎక్కువ బాయిలర్స్ దగ్గర షెఫ్స్కి ఎక్కువ స్వెట్ పోతుంది అనుకోండి, ఇంకా ఎక్కువ తాగాలి. చాలామంది ఈ ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ అయిన వాళ్ళు కానీ ఇప్పుడు ఈ వీ వాష్లు ఇట్లాంటివన్నీ pH బ్యాలెన్స్ చేసే అంటే ఇంటిమేట్ హైజీన్ ప్రిజర్వ్ చేసుకోవడానికి వాడుతున్నారు. దానివల్ల ఉపయోగం ఉందంటారా? యాక్చువల్లీ చాలామంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అవి వాడుతూ వస్తారు, అవి వాడొద్దు అంటాం. బికాస్ న్యాచురల్లీ వెజైనల్ pH ఈజ్ లో pH. సో మనకి సెల్ఫ్ ఇది ఉంటుంది, అది డిఫెన్స్ మెకానిజం, వెజైనల్ ఫ్లూయిడ్. సో ఈ వీటి వల్ల ఏమవుతుంది అంటే ఇంకా యాక్చువల్లీ వేరే లాక్టోబాసిల్లై అంటే నార్మల్గా వెజైనల్లో ఉండే హెల్దీ బ్యాక్టీరియా వెళ్ళిపోవచ్చు. సో ఐ డోంట్ అడ్వకేట్ దెమ్. ఇంకొకటి ఏంటంటే ప్రోబయాటిక్స్, ఈవెన్ గట్ హెల్త్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు అందరూ మనం చెప్తున్నాం కదా, సెకండ్ బ్రెయిన్ గట్ మైక్రోబయోమా ఫైర్ లాగా ఊపందుకుంది టాపిక్. గట్ మైక్రోబయోమ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడి నుంచే ఆ బ్యాక్టీరియానే మనకి వెజైనల్ మైక్రోబయోమ్ అంటాము, యూరోబయోమ్ అని కూడా అంటాం. అంటే యూరినరీ ట్రాక్ట్ బ్లాడర్ లో కూడా నార్మల్ ఈ హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయి కదా. సో ఆ యూరోబయోమ్ దాని బ్యాలెన్స్ ఇది షిఫ్ట్ అవుతే ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో గట్ మైక్రోబయోమ్ హెల్దీగా ఉంచడానికి ప్రోబయాటిక్స్, న్యాచురల్గా వచ్చే ప్రోబయాటిక్స్ మనకు తెలుసు, పెరుగు, మజ్జిగ. అవి కాకుండా అసలు గట్ హెల్త్ బాగుండాలంటే, యూరినరీ ట్రాక్ట్ హెల్దీగా ఉండాలంటే ఏం ఫుడ్స్ తీసుకోవాలండి? యాక్చువల్లీ ఇంకొక రీజన్ ఫర్ రికరెంట్ యూటీఐ వచ్చే వాళ్ళకి వెజిటేరియన్ డయట్ మంచిది అంటారు. యూనో వై? ఎందుకంటే హై ఫైబర్ డయట్, కాన్స్టిపేషన్ ఉంటే కూడా రికరెంట్ యూటీఐ రావచ్చు. సో రికరెంట్ యూటీఐ ఎస్పెషలీ ఎల్డర్లీ ఉమెన్ లో నా దగ్గరకు వస్తే ఫస్ట్ కాన్స్టిపేషన్ ఉందా లేదో చూసుకుంటాను. అలా కూడా. సో ఎందుకంటే కాన్స్టిపేషన్ అంటే రెక్టమ్ లోడెడ్ ఉంటే అక్కడ బ్యాక్టీరియా అక్కడ సెటిల్ అయి ఉన్నట్టే కదా. సో ఆ బ్యాక్టీరియా ఇట్ కెన్ అసెండ్ టు ద బ్లాడర్. అదే అంటే ఈ టాపిక్స్ ఎందుకు ఇవాళ మాట్లాడుతున్నాం అంటే, మామూలుగా ఏదో చాలా గ్లామరస్ టాపిక్స్ ఆడపిల్లలకి సంబంధించి అవి మాట్లాడతారు తప్ప, ఆడపిల్లలకి చాలా సహజంగా జరిగే, ప్రాకృతికంగా జరిగే కొన్ని విషయాల గురించి అసలు ఎవరు అడ్రస్ చేయరు. కాన్స్టిపేషన్ ఆడపిల్ల అంటే అసలు ఏదో చిరాగ్గా పెడతారు మొహం. నోబడీ వాంట్స్ టు డిస్కస్ దట్. యా. సో హై ఫైబర్ డయట్ ఎక్కడ ఉంటుంది వాళ్ళ రేపు పిల్లలు? అంతా ఫాస్ట్ ఫుడ్, వెజిటబుల్స్ వద్దు, ఫ్రూట్స్ వద్దు, ఎలా హై ఫైబర్ వస్తుంది? సో ఇంకొకటి, మీరు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి అంటుంటే, ఇప్పుడు చాలామంది ట్రావెల్ చేసి వచ్చాక నేను బయట టాయిలెట్స్ వాడానండి, పబ్లిక్ రెస్ట్ రూమ్స్ వాడినందుకు నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది అంటారు. దట్స్ ఎ మిస్కాన్సెప్షన్. అదేదో మరి టాయిలెట్ సీట్ మీద కొట్టే స్ప్రేలు కూడా దొరుకుతున్నాయి. దట్స్ ఎ మిస్కాన్సెప్షన్. ట్రావెల్ చేసినప్పుడు ఏం చేస్తారు, నార్మల్గా వాట్ ఈస్ ద టెండెన్సీ, బయట వాడకుండా ఉండడం మంచిది అనుకుంటాం. సో అలాగని తక్కువ వాటర్ తాగుతాం, ప్లస్ యూరిన్ హోల్డ్ చేసుకుంటాం. ఇంకో 1 hour అయితే వెళ్ళిపోతాం కదా, వద్దులే అనేసి. సో ఈ రెండు, వాటర్ తక్కువ తాగడము, బ్లాడర్ హోల్డ్ చేసుకోవడం అంటే ఎంటీ చేయకపోవడం టైంకి, ఈ 2 కారణాల వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. కానీ బయట పబ్లిక్ టాయిలెట్లో కూర్చున్నందుకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాదు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఈజ్ ఫ్రమ్ యువర్ ఓన్ బాడీ, కాంటాక్ట్ నుంచి వచ్చేది కాదు అది.
అది అర్థం చేసుకోరు చాలా మంది. తెగ పారానాయిడ్ గా వాళ్ళ బ్యాగులో ఆ స్ప్రేలు పెట్టుకోవడం కానీ వాళ్ళ ఓన్ దట్ ఈస్ ఫర్ అదర్ లోకల్ హైజీన్, స్కిన్ కాంటాక్ట్ వద్దు డర్టీ సర్ఫేస్ కంటే దట్ ఈస్ అక్సెప్టబుల్. దట్ ఈస్ నాట్ టు ప్రివెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్. అది మామూలుగా ఇదివరకు ఉండే ఇండియన్ టాయిలెట్ సిస్టమ్ కానీ వాటర్ వాడడం కానీ క్లీన్ చేసుకోవడానికి అదొక పద్ధతి. ఇప్పుడంతా వెస్టర్న్ కల్చర్ వచ్చేసి టాయిలెట్ పేపర్ కాన్సెప్ట్ వచ్చేసి వైప్స్ వాడుతున్నారు చాలా మంది. మీరేమంటారు మ్యామ్ యాజ్ అ యూరోగైనకాలజిస్ట్? ఇండియన్ టాయిలెట్లు అంటే పాస్ట్లో వాడినట్టుగా మగ్గు అదే కావాలక్కర్లేదు. హెల్త్ ఫాసెట్ తోని ఐ ప్రిఫర్ వాటర్. మనకి బ్యాక్టీరియా ఉండదా? అంటే దానివల్ల ఏమి అంటే పబ్లిక్ టాయిలెట్ లో హెల్త్ ఫాసెట్స్ వాడితే ఏమన్నా ఇబ్బంది ఉందా? అది హ్యాండ్ హైజీన్ చూసుకోవాలి, మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. దట్ ట్యాప్ కెన్ దట్ సర్ఫేస్ కెన్ హ్యావ్ బ్యాక్టీరియా జర్మ్స్. కానీ స్ప్రేయర్ నుంచి వచ్చేది ఏమి ఉండదు, వాటర్ నుంచి వచ్చేది ఏముండదు, రన్నింగ్ వాటర్. ప్లస్ టాయిలెట్ పేపర్ ఇస్ నాట్ అడ్వైజబుల్. ఎంతైనా ఇండియన్ సిస్టమ్ బెటర్. కొంచెం దాన్ని ఇవాల్వ్డ్ సిస్టమ్ వాడుతున్నాం ఇప్పుడు ఆ టాయిలెట్ ఫాసెట్స్ అవి వచ్చి. ఇండియన్ సిస్టమ్ అంటున్నప్పుడు, టాయిలెట్స్ అంటున్నప్పుడు స్క్వాటింగ్ ఈజ్ ద బెస్ట్ పొజిషన్ ఫర్ ఎంప్టీయింగ్ బ్లాడర్ ఆర్ బవెల్. ఎస్పెషలీ పెల్విక్ ఫ్లోర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పెల్విక్ ఫ్లోర్ రిలాక్స్ అవుతుంది స్క్వాటింగ్లో. సో యూరిన్ ఫ్రీగా రాని వాళ్ళకి, పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి మేము స్క్వాటింగ్ చెప్తాం. యూజ్ ఇండియన్ కమోడ్స్ అని చెప్తాం ఉంటే. లేని వాళ్ళకి వెస్టర్న్ కమోడ్లో కాల్ కింద స్టూల్ పెట్టుకోమంటాం. సో టు మిమిక్ ద స్క్వాటింగ్ పొజిషన్. అది ఇవాళ రేపు మీరు చూసారు అంటే అందరూ సెల్ ఫోన్లు మొబైల్ తీసుకుని గంటలు గంటలు టాయిలెట్ సీట్ మీద కూర్చుంటున్నారని దీని మీద స్టడీస్, రీల్స్, సోషల్ మీడియాలో కామెంట్స్ అన్ని వచ్చేసాయి. మీరేమంటారు మ్యామ్ యాజ్ ఎ యూరోగైనకాలజిస్ట్? క్యారింగ్ యువర్ మొబైల్ టు ద బాత్రూమ్, హైట్స్ ఆఫ్ ఇంకా చెప్పక్కర్లేదు దానికి మాటలు. And the same mobile will be carried to your dining table, your kitchen. That is not. సో ఫస్ట్ హైజీన్ మంచిది కాదు. రెండోది అఫ్ కోర్స్ మన ఏ ఫంక్షన్స్ కోసం అయితే వెళ్తామో వాటి మీద దృష్టి పెట్టే తీరిక కూడా ఉండదు మానసికంగా. ఇప్పుడు లైయింగ్ డౌన్ టాయిలెట్స్ వస్తున్నాయంటే ఇప్పుడు కొత్తగా, అంటే స్క్వాటింగ్ మామూలు సిట్టింగ్ టాయిలెట్ల కంటే కూడా ఇంకా నడుము వాల్ చేసి ఇంకా ఏదో ఏంటి ఆనందం అనుభవించేసేయాలని ఇలాంటి టాయిలెట్స్ కూడా వస్తున్నాయి. నిజంగా నవ్వొస్తుంది మ్యామ్. కానీ దౌర్భాగ్యం మనకి. ఇప్పుడు ఇదివరకు ఎక్కడో పొలాల్లోకి వెళ్ళేవారు, అక్కడి నుంచి సరే మరుగుదొడ్లు కట్టారు అనే ఒక సంతోషం. భారతదేశం ఇన్ఫాక్ట్ రూరల్ ఏరియాలో కూడా ప్రతి చోట ఉండాలని చెప్పి ఒక కంకణం కట్టుకుంది భారత ప్రభుత్వం. అవన్నీ ఒకవైపు ఉంటే ఇప్పుడు వాళ్ళ హైట్స్ ఆఫ్ లగ్జరీ మీరు చూస్తున్నారు కదా. సో ఆబ్వియస్లీ హెల్త్ పరంగా వెదర్ ఇట్స్ లగ్జరీ ఆర్ నాట్. సమ్ ఆఫ్ ద పేషెంట్స్ సర్జరీ తర్వాత లేవలేనంటే కొంచెం సీరియస్ సర్జరీస్ తర్వాత బెడ్ ప్యాన్ పెడితే మేము వెళ్ళలేము అంటారు. అది పడుకొని యూరిన్ పాస్ చేయడం ఐ డోంట్ థింక్ ఇట్స్ అ లగ్జరీ. అంతే కదా, అంతే. కరెక్టే. అంటే అలా మారిపోతుంది. అంటే ఒక సహజ సిద్ధమైన ప్రాకృతిక కార్యక్రమాలు కూడా ఇప్పుడు ఇవాళ హైఫైగా ఏంటో మారిపోయి ఏదోగా తయారవుతున్నాం మనం రకరకాల మిస్కన్సెప్షన్స్లో. ఇంకొక చాలా డెలికేట్ టాపిక్ ఇది, చాలా తరచుగా మాట్లాడరు. మీరు ఎలా అయితే మెన్స్ట్రువల్ హెల్త్ గురించి మాట్లాడారో, సెక్షువల్ హెల్త్ అండ్ మరి యూరినరీ ట్రాక్ట్ అంతా మీరు అన్నారు కదా పక్కపక్కనే ఉంటాయి కాబట్టి సెక్షువల్ హైజీన్ ఎలా ఉండాలి బిఫోర్ అండ్ ఆఫ్టర్ సెక్షువల్ ఇంటర్కోర్స్? రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే యంగ్ ఉమెన్లో సెక్షువల్ ఇంటర్కోర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద కల్ప్రిట్స్, అంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్. సో వాళ్ళు ఏం చేయాలి అంటే ముందు బిఫోర్ ద ఇంటర్కోర్స్ దే హ్యావ్ టు ఎంప్టీ దర్ బ్లాడర్. సూన్ ఆఫ్టర్ ద ఇంటర్కోర్స్ దే హ్యావ్ టు ఎంప్టీ ద బ్లాడర్. అంటే యూరిన్ పాస్ చేయాలి, వాటర్తో వాష్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఆ టైంలో బ్యాక్టీరియా మళ్ళీ ఏంటంటే ఇంకొక మిస్కాన్సెప్షన్, పార్ట్నర్ నుంచి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుంటారు. అది కాదా. సో సెక్షువల్ యాక్ట్ వల్లనే వెజైనా నుంచి బ్యాక్టీరియా బ్లాడర్లోకి వెళ్ళిపోతాయి. ఓహో, ఇది చాలా మందికి ఉన్న మిస్కన్సెప్షన్. సో బ్లాడర్లోకి వెళ్ళిన బ్యాక్టీరియా మళ్ళీ బయటికి రావాలి అంటే వాళ్ళు యూరిన్ పాస్ చేయాలి. వెదర్ దే ఫీల్ ఫుల్ ఆర్ నో, ఉన్న యూరిన్ పాస్ చేసేసి వాటర్తో వాష్ చేసుకుంటే అక్కడ ఉండే ఇంట్రాయిటస్ దగ్గర ఉండే బ్యాక్టీరియా బయటికి వాష్ అయిపోతాయి ఆల్మోస్ట్ ఇమీడియట్లీ. కొంచెం ద రికరెన్స్ రేట్ ఇన్ఫెక్షన్ కొద్దిగా తగ్గుతుంది. కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా రికరెంట్గా వస్తుంటాయి. ఇట్లా మనకు కొంతమంది కాఫ్ అండ్ కోల్డ్ వస్తుంది, కొంతమందికి రాదు. సో ఇట్ ఈస్ వాళ్ళ బాడీ నేచర్ని బట్టి, వాళ్ళ లోకల్ ఇమ్యూనిటీని బట్టి. సో వాళ్ళకి ఏం చేస్తామంటే యాంటీబయాటిక్ ఒక కోర్స్ ఇచ్చి తర్వాత ప్రోబయాటిక్స్ ఇస్తాం, లాంగ్ టర్మ్ ప్రోబయాటిక్స్ ఇస్తాం, మళ్ళీ రిపీట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి. ఓహో, దాన్ని కొంత కంట్రోల్ చేస్తుంది. అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్స్తో పాటు వచ్చే అదర్ ఇన్ఫెక్షన్స్, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి, అవి ఎందుకు వస్తాయి మ్యామ్? ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ యాంటీబయాటిక్ యూస్ వల్ల కూడా రావచ్చు. డయాబెటిక్స్లో కామన్గా వస్తాయి. ప్లస్ అదే లోకల్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది అంటే వెంటనే ఫస్ట్ అయితే షుగర్స్ చేయాలి. ఇవాళ రేపు యంగ్ అడల్ట్స్లో కూడా డయాబెటీస్ వస్తుంది.
లైఫ్ స్టైల్ చేంజెస్, ఫ్యామిలీ హిస్టరీ. సో ఒక స్క్రీనింగ్ బ్లడ్ షుగర్ డెఫినెట్గా చేస్తాము. రికరెంట్ ఈస్ట్ ఇన్ఫెక్షన్, నాట్ ఫర్ సింగిల్ ఇన్ఫెక్షన్. సో తర్వాత మెన్స్ట్రల్ హైజీన్, లోకల్ హైజీన్ ఇంపార్టెంట్. వెట్గా ఉంచుకోవద్దు లోకల్ ఏరియాని. ఫర్ సమ్ రీజన్ యాంటీబయాటిక్ వాడారనుకోండి, ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మొత్తానికైతే మనం ఏదో బ్లాడర్ని పక్కన పడేస్తాం, ఏముందిలే ఇది చాలా కామన్ విషయాలు అని చెప్పే విషయాలలో చాలా విషయం ఉంది యాక్చువల్లీ. అంటే చాలా డెప్త్ ఉంది, చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరైన టైంకి వాటర్ తాగాలి, ఫ్రీక్వెంట్గా బ్లాడర్ ఎంప్టీ చేయాలి. అండ్ ఇంకా మీరు చెప్పిన అనేక సిచ్యువేషన్స్లో మనకి మీరు మెన్స్ట్రువల్ హైజీన్ గురించి చెప్పారు. అలా ఇంకొకటి చాలా అంటే స్పెషల్ సిచ్యువేషన్ ఈజ్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ అందరిలాగే ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ లేకున్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అలాంటి సిమ్టమ్సే ఉండొచ్చు. కానీ ప్రెగ్నెన్సీలో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే ఏ సిమ్టమ్స్ లేకున్నా కూడా ఇట్ కెన్ రిజల్ట్ ఇన్ సీరియస్ కాన్సిక్వెన్సెస్. సో సిమ్టమ్స్ అంటే ఈ నార్మల్గా యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే ఎక్కువసార్లు వెళ్ళడము, త్వరగా వెళ్ళాల్సి రావడము, మంట, ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఉన్నప్పుడు మనం యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని సస్పెక్ట్ చేస్తాం. ప్రెగ్నెన్సీలో మాత్రం ఏ సిమ్టమ్స్ లేకున్నా కానీ యూరిన్ స్క్రీనింగ్ చేయాలి. అంటే బ్యాక్టీరియా ఉందా, సో ఇన్ఫెక్షన్ ఉంటే సిమ్టమ్స్ లేకున్నా కానీ ట్రీట్ చేయాలి. లేకపోతే సమ్ టైమ్స్ ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద ఉమెన్ వాళ్ళకి బ్లాడర్ నుంచి ఇన్ఫెక్షన్ కిడ్నీకి వెళ్ళిపోయి కిడ్నీలో సీరియస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. పైలోనెఫ్రైటిస్ అంటాం, పయోనెఫ్రోసిస్ అంటాం. అక్కడి నుంచి బ్యాక్టీరియమియా అంటే కిడ్నీ నుంచి బ్లడ్లోకి వెళ్తాయి బ్యాక్టీరియా, యూరోసెప్సిస్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీలో యూరోసెప్సిస్ అంటే ఇట్స్ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ బోత్ ఫర్ ద మదర్ అండ్ ఫర్ ద బేబీ. సో బేబీకి రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, అంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్ అయినా సరే, ప్రీటర్మ్ లేబర్స్ అవ్వచ్చు. ప్రీటర్మ్ PROM అంటాం, అంటే టైంకి ముందే మెంబ్రెన్స్ రప్చర్ అయ్యి యూరిన్ లీక్ అయి అమ్నెటిక్ ఫ్లూయిడ్ లీక్ అయిపోయి అబార్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. రైట్. సో ప్రెగ్నెన్సీలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అందరికీ కూడా సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా స్క్రీనింగ్ చేయాలి. లేకపోతే సిమ్టమ్స్ ఎలా తెలుసుకుంటారు? ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇన్ దర్ ఫస్ట్ స్క్రీన్ చేయాలి. ఫస్ట్ విజిట్ లో, మళ్ళీ 3 months తర్వాత, మళ్ళీ లాస్ట్ ట్రైమిస్టర్ లో 3 times. ఇది యూనివర్సల్ స్క్రీనింగ్ అంటాం. ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ షుడ్ అండర్గో స్క్రీనింగ్ ఫర్ యూరిన్ ఇన్ఫెక్షన్ టు ప్రివెంట్ సీరియస్ కాంప్లికేషన్స్ బోత్ ఫర్ ద బేబీ, మదర్కి కూడా బేబీకి కూడా ప్రమాదం కాకుండా ఉండడానికి ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి యూరిన్ టెస్ట్లు చేయాలి. సో అయితే సిమ్టమ్స్ లేకుండా వచ్చే యూటీఐస్ కూడా ఉంటాయి అయితే? ఉంటాయి, కానీ ప్రెగ్నెన్సీ లేకుండా ఉండే వాళ్ళకి ట్రీట్ చేయక్కర్లేదు. సిమ్టమ్స్ ఉంటే తప్ప టెస్ట్లు కూడా చేయము, ట్రీట్ కూడా చేయము. కొంతమంది అలాగే చేయించుకొని వచ్చేస్తారు, పస్సెల్స్ ఉన్నాయి, బ్యాక్టీరియా ఉన్నాయి. ఎందుకంటారు అలా? రిపోర్ట్ లో పస్సెల్స్ 4, 3 అని చెప్తే అందరు కంగారు పడిపోతారు. నార్మల్ వరకు 5 వరకు నార్మలే ఉమెన్ లో. సో బ్యాక్టీరియా కౌంట్ కూడా ఇంపార్టెంట్. మోర్ దెన్ 10 to the power of 5 అంటే మోర్ దెన్ 1 lakh బ్యాక్టీరియా ఉంటేనే సిగ్నిఫికెంట్ కౌంట్ అంటాం. అదే. సో ఆ సిగ్నిఫికెంట్ కౌంట్ సిమ్టమ్స్ ఉంటే నార్మల్ పర్సన్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సిమ్టమ్స్ లేకున్నా ప్రెగ్నెన్సీలో అయితే ట్రీట్మెంట్ ఇవ్వాలి. రైట్. సో అయితే మొత్తానికి ఈ యూరినరీ హెల్త్ అనేది ఒక పెద్ద టాపిక్. ఇవాళ చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం. టాయిలెట్ సీట్స్ నుంచి బ్యాక్టీరియా రాదు, అది మిస్కన్సెప్షన్ అన్నారు మీరు. అలాగే మనకి పార్ట్నర్ నుంచి వచ్చే యూటీఐలు కాదు, ఇది మనలో ఉండే బ్యాక్టీరియానే పక్క నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది డ్యూరింగ్ ద యాక్ట్ అని చెప్పి. అది కాకుండా అఫ్కోర్స్ ఆడపిల్లలు, చిన్నపిల్లల గురించి కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం. చాలా హార్ట్ టచింగ్ విషయాలు చెప్పారు. అంటే ఇన్కాంటినెన్స్ లాంటి ఒక ఇష్యూ మనని సైకలాజికల్గా ఎలా కృంగదీస్తుందని చెప్పి మ్యామ్, మీ అడ్వైస్ మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఫర్ అ హెల్దీ బ్లాడర్, హ్యాపీ యూరినేషన్కి? ఆల్రెడీ చాలా పాయింట్స్ కవర్ చేసాము. సో ఏంటంటే వాటర్ సఫిషియెంట్గా తాగాలి, మరీ ఎక్కువ తాగక్కర్లేదు. మరీ ఎక్కువ తాగితే ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. సో మరి అలాగని తక్కువ కూడా తాగొద్దు. కొంతమంది ఎక్కువ కంట్రోల్ చేసుకోలేము, ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం కదా, వాళ్ళు చాలా తగ్గిస్తారు వాటర్ ఇంటేక్. అప్పుడు ఏమవుతుంది, వాటర్ అసిడిక్ అయిపోతుంది, కాన్సన్ట్రేటెడ్ యూరిన్ తయారవుతే అది కూడా ఫ్రీక్వెన్సీ ఎక్కువ చేయొచ్చు. సో ఆప్టిమల్ అమౌంట్ తాగాలి, ఎక్కువ తాగకూడదు, తక్కువ తాగకూడదు, అదొకటి. ఇంకా టైం ప్రకారం బ్లాడర్ ఎంటీ చేయడం చాలా ఇంపార్టెంట్, లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు.
స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వాటర్ తాగమంటాము, ఎందుకంటే ఆ కాల్షియం, ఆక్సిలేట్ అలాంటివన్నీ ప్రెసిపిటేట్ అవ్వకుండా, క్రిస్టలైజ్ అవ్వకుండా యూరిన్ లో వెళ్ళిపోవడానికి వి అడ్వైజ్ దెమ్ టు టేక్ మోర్ వాటర్. స్టోన్స్ ఉన్న వాళ్ళు పాలకూర టమాటో తినకూడదు, అలా కొన్ని ఆక్సిలేట్ ఎక్కువ ఉన్నాయి తినకూడదు. ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ వాట్ వాళ్ళ ఏం స్టోన్ ఉంది అనేసి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి కదా, కాల్షియం ఆక్సిలేట్, కాల్షియం ఫాస్ఫేట్, యూరిక్ యాసిడ్ స్టోన్ ఉన్న వాళ్ళకి యానిమల్ ప్రోటీన్ అంటే నాన్ వెజ్ తినొద్దు అని చెప్తాం. యూరిక్ యాసిడ్ స్టోన్స్ కరగడానికి పొటాషియం సిట్రేట్ అలాంటివి కొన్ని హెల్ప్ చేస్తాయి. వేరే ఆక్సిలేట్ స్టోన్స్ కి పెద్ద మెడిసిన్స్ అలాంటివి ఏమి ఉండవు. చిన్నవి అయితే స్టోన్స్ పడిపోతాయి వాటర్ ఎక్కువ తాగితే. 6 mm కన్నా పెద్దవి అయితేనే స్టోన్స్ దే క్రియేట్. ఇది కొంత వెయిట్, ఓవర్ వెయిట్ కి ఒబేసిటీ కూడా కనెక్టెడ్ అండి స్టోన్స్. ఒబేసిటీకి స్టోన్స్ కాదు కానీ ఇంకా డిఫరెంట్ మెటబాలిక్, ఒబేసిటీలో స్టోన్ ఎక్కువ అని ఎక్కువ మిస్కన్సెప్షన్ అది. కానీ సాల్ట్ తగ్గించాలి స్టోన్స్ ఉన్న వాళ్ళు. సాల్ట్ కూడా ఇంపార్టెంట్. సాల్ట్ తగ్గించాలి. కొన్ని ఆహారాలు ఆక్సిలేట్స్ ఎక్కువ ఉండే, అంటే అదే గ్రీన్ లీవ్స్, పాలకూర మీరు చెప్పినట్టు, టొమాటోస్, నట్స్ ఇవన్నీ తగ్గించాలి. రైట్. బ్లాడర్ కి ఏమేమి టెస్ట్ చేస్తారు మ్యామ్? యూరిన్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, బేసిక్ టెస్ట్, యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ అంటాం. తర్వాత నెక్స్ట్ అల్ట్రాసౌండ్, రీనల్ ఫంక్షన్, యూరియా క్రియాటినిన్ మొత్తం యూరినరీ ట్రాక్ట్కి, కిడ్నీ, యూరేటర్, బ్లాడర్కి. అల్ట్రాసౌండ్లో మెయిన్గా ఏంటంటే బ్లాడర్ కోసం ఏం చూడాలి, ప్రీ వాయిడ్, పోస్ట్ వాయిడ్. అంటే పోయక ముందు ఎంత ఉంది, పోసిన తర్వాత ఏమన్నా ఉందా. అంటే యూరిన్ బ్లాడర్ కంప్లీట్గా ఎంటీ చేయలేని వాళ్ళకి రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో పోస్ట్ వాయిడ్ రెసిడ్యూ అది ఇంపార్టెంట్ వాళ్ళకి. అది కాబట్టి ఇది చూసుకుంటూ ఉంటే ఫస్ట్ ఫండమెంటల్స్, బేసిక్స్ పాటిస్తే చాలా వరకు ఈ సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అండ్ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ సొల్యూషన్. మీరు చెప్పినట్టు డిప్రెషన్, ఆల్మోస్ట్ సూసైడల్గా వెళ్ళిపోయి తిరిగి వచ్చి ఆనందంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కరెక్ట్ డాక్టర్ని ఆశ్రయించాలంతే. థ్యాంక్ యూ డాక్టర్ లలిత గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.